విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. పాత పద్దతిన ఫీజు రియంబర్స్మెంట్ ను నేరుగా కళాశాలలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ, బీసీ సంఘం జేఏసీ నాయకులు గొజ్జ కృష్ణతో కలిసి మాసబ్ ట్యాంక్లోని ఉన్నత విద్యా మండలిని ముట్టడించారు. అనంతరం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డితో మాట్లాడి ఫీజు రియంబర్స్మెంట్ ను ప్రభుత్వం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అంటే వాళ్ళ పక్కన చెల్లించాలి కదా. ఉట్టిను భయపెట్టి తుపాకి పెట్టి కాలేజ్ బంద్ చేస్తారండి. డబ్బులు ఇప్పేది కాలేజ్ మీరు కాలేజీలో కూడా డబ్బులు ఇప్పేయండి. వాళ్ళ కాలేజీలో కొత్త విధానం స్టార్ట్ అవుతుంది. మీరందరూ మొత్తం టోటల్ హైయర్ ఎడ్యుకేషన్ కూర్చోండి సార్. కూర్చొని ఈ పిల్లలకు అన్యాయం జరుగుతుంది. మేము ఇంత కష్టపడి నేర్చుకున్నది ఇట్లా కాదు సార్ అని చెప్పి మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఎందుకంటే వీళ్ళ గురించి, వీళ్ళ భవిష్యత్తు గురించి, భావి తరాలన్నా చదువుకొని తిండి తిని మంచి హాస్టల్ పెట్టి హాస్టల్ మంచి భోజనం చేసి చదువుకొని బాగుపడాలని. కానీ వాళ్ళు చూస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఇలా అశోక్ నగర్ పోయే పరిస్థితి లేదు. ఎవరు ఒక మంత్రి పోమని చెప్పండి, ఒక మంత్రి పోయి అశోక్ నగర్ పోయి కూర్చొని రమ్మని చెప్పండి, మాట్లాడమని చెప్పండి. విద్యను మెరుగైనటువంటి హాస్టల్స్ ను ఇంక్రీజ్ చేసినాం. విదేశాలకు పంపినాం. మేము పేదవాడు విదేశాల్లో చదువుకోవాలనేటువంటి కళ అన్నట్టే వాళ్ళ కళను సాకారం చేయడానికి కేసీఆర్ గారు ఆ రోజు మమ్మల్ని అందరం ఏమేం కావాలి, హాస్టల్లో ఫుడ్ ఎట్లా ఉండాలి, మరి సన్న బియ్యం ఉండాలి, ఆరోగ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వాలి, మరి వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వాలని చెప్పి కాలేజీలు, బీఈడీ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, వేలాది కాలేజీలు, 2400 కాలేజీలు ఉన్నాయి. దాదాపు 1000 కాలేజీలు ఉన్నాయి. లక్షలాది మంది ఎంప్లాయ్మెంట్ పనిచేస్తా ఉన్నారు. దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు